ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10-12 వచనంలో ఉన్న వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. దేవుడు అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో శోధనలు కలిగినప్పుడు, బాధలు ఎదురైనప్పుడు ఒక్కోసారి దేవుని నిందించే వారంగా ఉంటాము. దేవుడు నా పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు, నాకు అనేక దుష్కార్యములు చేస్తూ ఉన్నాడు, మరి దేవుడు అందరికీ న్యాయం చేస్తున్నాడు, నాకే ఈ శోధనలు పెడుతున్నాడు, దేవుడు ఎంతైనా అన్యాయస్తుడని ఒక్కోసారి మనం దేవుణ్ణి నిందించే వారంగా ఉంటాము. కానీ క్రింద వచ్చిన భాగాల్లో గమనిస్తే, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందుకు వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. కాబట్టి ఇక్కడ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు దేవుడు, మన యొక్క క్రియలకు తగినట్టుగా మనకు ప్రతిఫలం ఇస్తానని, అలానే మరి మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టి మనకు ఫలం ఇస్తానని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అలానే క్రింద వచ్చిన భాగాన్ని గమనిస్తే, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. కాబట్టి మరొకసారి దేవుడు వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎంత మాత్రమును దుష్కార్యము చేయను, అలానే ఎంత మాత్రము న్యాయమును తప్పను అని ఇక్కడ వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క క్రియలను, మన యొక్క మార్గాలను సరిచేసుకొని దేవుని ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉండాలి. కానీ అనవసరంగా మనం చేసేవన్నీ చేస్తూ దేవుణ్ణి దూషించుట మరి ఎంత మాత్రము సరైన విధానము కానే కాదు. కాబట్టి ఇకనైనా మనం దేవుణ్ణి దూషించటం మాని మన క్రియలను మరి సత్క్రియలుగా మార్చుకొని, మన మార్గాలను సన్మార్గాలుగా మార్చుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఒక చిన్న పాట పాడుకుందాం. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. హల్లెలూయా.